హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏంటి సడన్గా హాస్పిటల్కి ఏమైంది నాకు అని అనుకుంటున్నారు కదా. ఏం అవ్వలేదు. ముందు రోజు ఏమైందంటే కొంచెం ఇయర్ పెయిన్ వచ్చింది. సో దానివల్ల అసలు తట్టుకోలేకపోయాను, సివియర్గా వచ్చింది. సో హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పేసి వస్తే ఇక్కడ వచ్చేసి సిలైన్, యాంటీబయాటిక్ అండ్ కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. తర్వాత సిలైన్ ఎక్కించిన 10 minutesకి కొంచెం నాకు ఇయర్ పెయిన్ అనేది తగ్గింది. ఎందుకు వచ్చిందో తెలీదు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ క్లైమేట్లో అందరికీ కూడా ఫీవర్స్, తర్వాత గొంతు పట్టేయడం, జలుబు ఇవన్నీ ఉంటున్నాయి కదా, ఈ కరోనా ఇవి అన్నిటి వల్ల. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ బాగానే ఉన్నాను. కొంచెమని అన్నారు, ఎందుకైనా మంచిదని. సో చెవు నొప్పి బాగా వచ్చిందని చెప్పి హాస్పిటల్కి వచ్చాము. వచ్చిన తర్వాత సిలైన్ ఎక్కించారు. సో ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. చాలా సివియర్గా వచ్చింది పెయిన్ అయితే మాత్రం. బట్ ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉన్నాను. టాబ్లెట్స్ ఇచ్చారు. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. గుడ్ మార్నింగ్ వర్షమా. సరే బాయ్ వర్ష, బాయ్ చెప్పు. బాయ్ రితు, బాయ్. ఆంటీకి బాయ్ చెప్పండి. బాయ్ బాయ్ గీతమ్మ, బాయ్. వర్షమ్మ, బాయ్. స్కూల్ అనేసరికి బాయ్ రాదు నీకు. బాయ్. ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు. తెలంగాణలో అయితే హాలిడేస్ ఇచ్చేసారు 31st వరకు. బట్ ఇక్కడ మాకు వైజాగ్లో అయితే మాత్రం హాలిడేస్ ఏమి ఇవ్వలేదు. సో పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ శ్రీధర్ దేబెట్టేస్తున్నారు నా బండి మీద. ఇద్దరిని మార్నింగ్ తనే దేబెట్టి మళ్ళీ మధ్యాహ్నం వచ్చేటప్పుడు కూడా తీసుకొని వచ్చేస్తారు. హ్యాపీగా వెళ్ళిపోతారు ఇద్దరు కూడా స్కూల్ అంటే మాత్రం. అసలు చాలా మంది పిల్లలు ఏడుస్తారు కదా, బట్ వీళ్ళకి స్కూల్ అంటే చాలా చాలా ఇష్టం. చక్కగా వెళ్ళిపోతారు, బాగా చదువుకుని వచ్చేస్తారు మళ్ళీని. సో ఇంకా మీకు సమ్మర్ వచ్చింది కదా, సో సమ్మర్లో సన్ స్క్రీన్ స్ప్రే కొత్తది వచ్చింది, అది రివ్యూ ఇస్తాను, వినేయండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు మీకు నేను ఒక ప్రోడక్ట్ రివ్యూ షేర్ చేయబోతున్నాను. సో ఇదేంటో తెలుసా? వావ్ స్కిన్ సైన్స్ యూవీ వాటర్ సన్ స్క్రీన్ ట్రాన్స్పరెంట్ సన్ స్క్రీన్ స్ప్రే. సో SPF 30 ఉంది. సో అంటే మీకు 3 hours స్టే ఉంటుంది ఫర్ ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి. సో చూడండి, ప్యాకింగ్ కూడా ఎలా ఉందంటే చక్కగా చిన్న క్యూట్ సైజ్ బాటిల్, ట్రావెల్ ఫ్రెండ్లీ. సో మనకి వాటర్ టైప్లో సన్ స్క్రీన్ కాబట్టి ఇది చాలా బాగుంది. కొత్తగా చూస్తున్నాను నేను కూడా. సో చాలా చాలా బాగుంది. న్యూలీ లాంచ్ ఇది. క్రీమ్ అంటే చాలామందికి అంత స్కిన్లోకి బ్లెండ్ అవ్వదు, ఇరిటేషన్ వచ్చినట్టు అలా ఫీల్ అవుతారు కదా. బట్ ఇది ఈ టైప్ ఆఫ్ వాటర్ ట్రాన్స్పరెంట్ సన్ స్క్రీన్ స్ప్రే యూస్ చేయడం వల్ల మీకు అలాంటి ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. సో ఇక్కడ చూడండి, న్యాచురల్ సన్ బ్లాకర్స్ ఉన్నాయి, రాస్బెర్రీ ఎక్స్ట్రాక్ట్, క్యారెట్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, అవకాడో ఆయిల్. సో తర్వాత ఇది ఎలా యూస్ చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది నో పారాబెన్స్, నో సిలికాన్, నో మినరల్ ఆయిల్. సో నెట్ వాల్యూమ్ 100 ml ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే దీని కాస్ట్ కూడా మీకు 399 రూపీస్. సో హ్యాండ్ బ్యాగ్లో పట్టుకుని వెళ్ళొచ్చు. ముఖ్యంగా సమ్మర్స్ వచ్చేసింది కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు యూస్ చేయాల్సింది ఇది. మార్నింగ్ టైం అయితే కంపల్సరీగా, ఎక్కువగా ఎండలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళైతే ఎవ్రీ 3 hours ఒకసారి అప్లై చేసుకుంటూ ఉండండి ఎక్స్పోజ్ అయ్యే బాడీ పార్ట్స్ దగ్గర. సో ఇప్పుడు నేను దీని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇది వావ్ వెబ్సైట్లోని, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నిట్లో కూడా అవైలబుల్గా ఉంది. ఒకసారి చెక్ చేయండి. చాలా మంచి ప్రోడక్ట్, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు సమ్మర్స్లో పర్ఫెక్ట్ కాబట్టి మేబీ మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను షేర్ చేశాను. సో ఇది ఎలా అప్లై చేయాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఇది ఇప్పుడు నేను మీకు ఫేస్ మీద స్ప్రే చేసుకునేటప్పుడు ఎలా యూజ్ చేయాలనేది మీకు నేను షేర్ చేస్తున్నాను. సో ఏంటంటే మనకి సన్ స్క్రీన్ లోషన్స్ తెలుసు, బట్ స్ప్రే ఫస్ట్ టైం కదా వినడం. నేను కూడా ఫస్ట్ టైమే. బికాజ్ స్ప్రే సిస్టమ్ కూడా చాలా బాగుంది. క్రీమ్ అంటే చాలామందికి లైక్ జిడ్డుగా ఉన్నట్టు, లేకపోతే కొన్ని స్కిన్ టైప్స్కి అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు కదా. సో బట్ వావ్ స్కిన్ సైన్స్ వాటర్ ట్రాన్స్పరెంట్ సన్ స్క్రీన్ స్ప్రే ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ చాలా చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది, వాటర్ టైప్ కదా, సో దట్ మీకు స్కిన్లోకి కూడా తొందరగా బ్లెండ్ అయిపోతుంది. సో మీకు ప్యాకేజింగ్ కూడా చూసారా, చిన్న బాటిల్, ట్రావెల్ ఫ్రెండ్లీ. అండ్ మీకు ఇక్కడ స్ప్రే టైప్ వస్తుంది. జస్ట్ మీరు క్యాప్ తీసి ఒకసారి బాటిల్ని షేక్ చేయండి. షేక్ చేసిన తర్వాత కొంచెం డిస్టెన్స్, ఇంత డిస్టెన్స్లో ఉంటే సరిపోతుంది. ఫేస్ అంతా కూడా స్ప్రే చేసుకోండి. సో నెక్ అండ్ ఫేస్కి కూడా స్ప్రే చేసిన తర్వాత జస్ట్ ఇలా ట్యాప్ చేసుకోండి.
సో దట్ మీకు స్కిన్లో వెంటనే బ్లెండ్ అయిపోతుంది ఈజీగానే. సో మీకు ఎక్కడైతే బాడీ ఎక్స్పోజ్ అవుతుందో ఆ ఏరియాస్లో మీరు జస్ట్ స్ప్రే చేసుకోవడమే. అలాగే మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ఎక్స్పోజ్ అవుతుంటుంది కదా, సో ఇలా స్ప్రే చేసుకోండి, జస్ట్ ట్యాప్ చేసుకోవడమే. సో నాకైతే చాలా బాగా నచ్చింది. బికాస్ ఎందుకంటే క్రీమ్స్ అంటే కొంచెం జిడ్డుగా, సమ్మర్లో అసలే ముందే మనకి జిడ్డుగా ఉన్నట్టు ఉంటుంది. సో ఇలాంటి స్ప్రే టైప్ ఏంటంటే చక్కగా మనకి బాడీలోకి కూడా వెళ్ళిపోతుంది, మనకి అసలు జిడ్డు కానీ అలా ఏం అనిపించట్లేదు. చాలా చాలా బాగుంది, తొందరగా మీకు బ్లెండ్ అయిపోతుంది. సో చూసారు కదా. అప్పుడు దీని తర్వాత మీరు పౌడర్స్ కానీ ఏవి యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి. బెటర్ మీరు సన్కి అవుట్ సైడ్ బయటికి వెళ్దాము అని అనుకున్న ఒక 10-15 మినిట్స్ ముందు మీరు అప్లై చేసుకుంటే హ్యాపీగా మీరు ఎండలో ఒక 2-3 అవర్స్ వరకు కూడా స్టే ఆన్ ఇస్తుంది. తర్వాత మళ్ళీ మీరు కావాలి ఎక్కువసేపు ఎండలో ఉంటారంటే మళ్ళీ ఇంకొకసారి రీటచ్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. కింద లింక్స్ ఇస్తాను నేను. సో ఆ లింక్స్ ద్వారా మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు చక్కగా ప్రోడక్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంది. ట్రై చేయండి డెఫినెట్గా. సో ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి దొండకాయ ఫ్రై కొంచెం ట్విస్ట్ యాడ్ అవుతుంది, అది ఏంటనేది చూడండి. ఇవి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముఖ్యంగా దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ శనగపిండి మాట. సో మమ్మీ రెసిపీ చాలా బాగుంటుంది, మమ్మీ నాకు పంపించారన్నమాట షేర్ చేయమని చెప్పి మీ అందరికీ కూడా. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పులు ఫ్రై చేసుకోవాలి. మ్యాక్సిమం ఫ్రై ఐటమ్స్లో జీడిపప్పులు వేసుకుంటే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అయితే. సో ఇప్పుడు నెక్స్ట్ పల్లీలు కూడా వేసేసుకుంటున్నాం. ఇవి కూడా కొంచెం మనకి ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ అదే ఆయిల్లో మీరు ఇప్పుడు పోపు సామాన్లు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు సో పొడుగ్గా కట్ చేసుకోవాలి. అందరికీ తెలిసిందే ఫ్రై ఐటమ్ అంటే, ఫ్రైకి అయితే మాత్రం. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. సో ఇదేంటంటే చాలా డిఫరెంట్ రెసిపీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, నిజంగా సూపర్ ఉంటుంది. అందుకని చెప్పి మమ్మీ నా కోసం పంపించారు స్పెషల్ డిష్. సో మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇవి మనకి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. చాలా మంది పొడుగ్గా కట్ చేసుకుంటారు, సో ఇలా చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకుంటారు. అది మీ విష్, ఎలా కావాల్సి అలా కట్ చేసుకోండి. ఆ తర్వాత దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసేసుకుని ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి. ఎందుకంటే దొండకాయ వేగడానికి చాలా టైం పడుతుంది ఫ్రై అనేది. సో ఒకసేపు కొంచెం హాఫ్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లో పసుపు యాడ్ చేసుకుంటున్నాము. సో పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఎక్కువ అందరూ కూడా ఇంకా వెజ్ కర్రీసే తింటున్నారు, ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్స్ తినకూడదు కదా. సో అందుకని చెప్పి వెజ్లోనే వెరైటీస్ చేసుకుని హ్యాపీగా తినొచ్చు. అండ్ ఏది చేసుకున్నా కూడా కొంచెం బాగా వాష్ చేసుకుని ఫుల్ కుక్ చేసుకుని అండ్ పసుపు అవి ఎక్కువగా వేసుకుంటూ చేసుకోండి. తర్వాత సరిపడినంత కారం కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. అండ్ తర్వాత వేడి నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండండి. ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి. ఇదే ట్విస్ట్ చెప్పాను కదా, పచ్చి శనగపిండి అలా వేసేసి దించేసే ముందు మాట ఇది ఒకసారి వేసుకుని ఒకసారి కలుపుకోండి 2 మినిట్స్. ఆ తర్వాత వేపుకుని పెట్టుకున్నాం కదా జీడిపప్పులు, పల్లీలు కూడా వేసేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ టాస్ చేసేసుకుని వేడి అన్నంలో నిజంగా కలుపుకుని తినండి, సూపర్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి, తెలియని వాళ్ళైతే ట్రై చేయండి. సో మమ్మీ వామ్ రసం కూడా పెట్టారు పక్కన, సో అది మీకు నేను షేర్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నేను శ్రీధర్ కలిసి చిన్న పని మీద బయటికి వెళ్తున్నాము. బయట అంటే నార్మల్ వర్క్స్ అనేవి ఉంటాయి కదా, బ్యాంక్ పనులు అలాంటివి ఉంటాయి కదా. సో అవి మేమిద్దరం కంప్లీట్ చేసుకుని అప్పుడు ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకుని వచ్చేద్దామని చెప్పి ఇద్దరు వెళ్తున్నాము. అండ్ ఇక్కడ నేను వేసుకున్న కుర్తీ వచ్చేసి ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నాను. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, ట్రై చేయండి. కాటన్ కుర్తీ నిజంగా చాలా బాగుంటుంది సమ్మర్స్లో. బయట ఎండ ఎంత అలా ఉందంటే చాలా ఎక్కువ ఉంది. సమ్మర్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది, బయట క్లైమేట్ అయితే మాత్రం చాలా వేడిగా ఉంది. ఈవినింగ్ టైం పర్వాలేదు, కానీ మార్నింగ్ టైం అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. అస్సలు బయటికి రాలేకపోతున్నాం, ఇంట్లోనే ఉంటున్నాం అందరం కూడా. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మా పని అయిన తర్వాత స్కూల్కి వెళ్ళాము. ఇది వర్ష వాళ్ళ స్కూల్, చూసారు కదా. ఇద్దరు హ్యాపీగా నవ్వుకుంటూ వచ్చేస్తున్నారు. 1 o'clock కల్లా తీసుకుని వచ్చేస్తాం స్కూల్ నుంచి. ఇంకొచ్చిన తర్వాత ఇంకా లంచ్ తినిపించేసి అప్పుడు పడుకోబెట్టేస్తాను అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఇద్దరుని. వర్ష కామ్గానే ఉంటుంది, కానీ రితిక అయితే ఎంత అల్లరి చేస్తుంది అంటే స్కూల్లో రోజు కంప్లైంట్స్, ఏదో ఒక కంప్లైంట్ వస్తూనే ఉంటుంది రితిక మీద. వర్ష అయితే కామ్గానే ఉంటుంది, తన పని అయితే తను చేసుకుని బాగానే ఉంటుంది. బట్ రితిక అయితే చాలా అల్లరి, తెలుసా ఏంటో తెలీదు. సో ఇంకా వీళ్ళిద్దరిని ఇప్పుడు ఇంటికి తీసుకుని వెళ్ళిపోతున్నాము. చూసారు కదా ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటూనే ఉంటారు, ఏదో ఒకటి అలా మాట్లాడుతూ. సో ఈవినింగ్ స్నాక్ కింద శనక్కాయలు కడిగేసి శుభ్రంగా పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసేసి నేను ఇప్పుడు ఇది కుక్కర్లో పెట్టేస్తున్నాను.
జస్ట్ ఒక 5 to 6 విజిల్స్ వస్తే సరిపోతుంది కదా. సో దీంతో మామూలుగా ఇలా ఉడకబెట్టుకుని తిన్నా బాగుంటాయి, లేదంటే కొంచెం ఉల్లిపాయలు టమాటా ముక్కలు ఇవన్నీ యాడ్ చేసి పల్లీ చాట్లా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కదా. ఈవినింగ్ స్నాక్ కింద సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు అదే పెడుతున్నాను అనమాట నేనైతే. సో వాష్ చేస్తాను ఆల్రెడీ, ఇంక ఇది కుక్కర్లో పెట్టేస్తాను. ఓకే, ఏం చేస్తున్నారు ఇద్దరుని? ఏం చేస్తున్నారు? హోంవర్క్ రాస్తున్నావా? నీకు అసలు బుక్కే లేదు, నువ్వు హోంవర్క్ ఎలా రాస్తున్నావు? అక్క రాసుకుంటుంది హోంవర్క్. వర్షమ్మ ఏం రాస్తున్నావు నువ్వు? 5 స్పెల్లింగ్ చెప్పు. FIVE 5 రాయ్, చదువుకుంటూ రాయ్. నీకు బిస్కెట్ కావాలా? ఇప్పుడు తినకూడదు బిస్కెట్స్, ఇప్పుడే పాలు తాగావు కదా. నో, అక్క హోంవర్క్ రాసుకుంటుంది. అక్క హోంవర్క్ రాసుకున్నాక అప్పుడు ఇద్దరికి ఇస్తా. కూర్చో, ఎలుగో చదువుతురాయి వర్షమ్మా నువ్వు. ఏ దొంగ పిల్ల, ఇలారా. ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్రిడ్జ్ ముట్టుకుంటే తొంతాను నీకు. బిస్కెట్స్ అక్క హోంవర్క్ రాసుకున్నాక ఇస్తానని చెప్పాను కదా. నువ్వు చదువుతూ రాయాలి వర్ష. 5 గట్టిగా, నాకు వినిపించట్లేదు. తాళం వేస్తాను, నువ్వు రైమ్స్ చెప్దిగానరా వర్ష. యాక్టింగ్ చాలు, హోంవర్క్ రాయ్, కాన్సన్ట్రేషన్ చేయి. చదువుతూ రాయాలి, నాకు వినిపించట్లేదు. నువ్వు ఇలారా చూస్తావు, నువ్వు అన్నీ చూసేస్తావు, ఇలారా. ఇంకా హోంవర్క్స్ చేయిస్తున్నాను, చదివిస్తున్నాను అన్నీ మాట. యాక్చువల్లీ నేను ఏంటంటే వర్ష చేసేసుకుంటుంది హోంవర్క్స్ అవి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగుతుంది, నేను దగ్గర అలా కూర్చుని ఉంటాను. ఇక్కడ రితిక వచ్చేసి వాళ్ళ అక్కని డిస్టర్బ్ చేయడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. రైమ్స్ చెప్పడం అలాంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉంటుంది. చూసారు కదా మీరు, ముందు ఆల్రెడీ వినేసే ఉంటారు కదా వీళ్ళిద్దరు మాటలు కూడాని. సో రోజు ఈవినింగ్ టైం ఇలా హోంవర్క్స్ అవి చేసుకుని శ్రీధర్ ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, ఇంకా మేము ముగ్గురే ఉంటాము. హోంవర్క్స్ చేయించడం, తర్వాత కార్టూన్స్ అవి చూస్తారు, లేదా ఇంకా అలాగా ఆడుకోవడం, ఇంకా నేను వంట ప్రిపేర్ చేసుకోవడం అలాంటివన్నీ ఉంటాయి. సో ఇది ఈవినింగ్ రొటీన్ అలా స్టార్ట్ అవుతుంది. ఇంక ఇప్పుడు ఇక్కడ హోంవర్క్స్ అయితే చేసేసారు. మేము ఈరోజు టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. శ్రీధర్ ఫోన్ చేసి రెడీ అయ్యి ఉండండి, వచ్చాక టెంపుల్కి వెళ్దామని. ఇది వచ్చేసి మధురవాడలో టెంపుల్ అన్నమాట. చాలా బాగుంటుంది, డెఫినెట్గా మీరు కూడా వెళ్ళండి, మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ఇంకా ఎలా టెంపుల్కి వెళ్ళాం కదా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అలా డిన్నర్ చేసేసి ఇంక ఇంటికి వచ్చేద్దామని అనుకున్నాము. సో ఇదే టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. కొండ మీద ఉంటుంది, ఐటీ కంపెనీస్ అంటారు ఆ రోడ్డు. చాలా బాగుంటుంది, మస్ట్ విజిట్. నేను అందుకే మీకు షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి చూడండి బయట వ్యూ అంతా మీకు చూపిస్తున్నాను. కింద అంతా మధురవాడ ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతం. శ్రీధర్కి అయితే చాలా బాగా నచ్చింది. శ్రీధర్ ఈ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం, నేనే తీసుకెళ్ళాను. నేనైతే వెళ్ళాను, ఎందుకంటే అటు సైడే కదా మాది ఇల్లు. సో నేనైతే వెళ్ళాను. శ్రీధర్ ఫస్ట్ టైం, శ్రీధర్కి చాలా బాగా నచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడికి వచ్చిన తర్వాత. టెంపుల్కి ఓన్లీ నేను, శ్రీధర్ అండ్ చింటూ అక్క లబ్బే మేము ముగ్గురు వచ్చాము. వర్ష రితిక వాళ్ళు రాలేదు, మేము ముగ్గురమే వచ్చాము. అండ్ ఇక్కడ ప్రసాదాలు చూడండి, పులిహార ఎంత టేస్టీగా ఉంటుందంటే ప్రసాదం తెలుసు కదా, చెప్పవసలేదు ఇంకా టెంపుల్ పులిహారాలు అంటే ప్రసాదం. సో ఇక్కడ ఇంకా మేము నైట్ మమ్మీ వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేసేసి ఇంకా మేము ఇక్కడికి మా ఇంటికి వచ్చేసరికి 10:30 అవుతుంది. ఇక్కడ శ్రీధర్ వచ్చి వాటర్ మెలాన్ కట్ చేస్తున్నారు. వర్షకి రితికాకి వాటర్ మెలాన్ అంటే చాలా చాలా ఇష్టం. సమ్మర్లో మస్ట్ అండ్ షుడ్గా తినాల్సిన ఫ్రూట్ ఇది. సో ఎవ్రీడే కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ థ్రైస్ అయినా తెచ్చుకుంటాం మేము. నేనైతే జ్యూస్ రూపంలోనే తాగుతాను, నాకు జ్యూస్ లాగే ఇష్టం, నాకు వాటర్ మెలాన్ పీసెస్లా ఇష్టం ఉండదు. వీళ్ళిద్దరికి పీసెస్ ఇష్టం అన్నమాట. సో అందుకే వీళ్ళిద్దరికి అలా పిక్కలు అవి తీసేసి ఇస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరి తల్లో పువ్వులు చూసారా, అక్కడ మమ్మీ మాల కట్టి ఇచ్చారు, ఇంకిద్దరు పెట్టుకున్నారు అనమాట. ఎంత చిన్న పిల్లకి అన్ని పూలు పెట్టారు చూసారా. సో ఇంక మేము ఈ విధంగా ఎంజాయ్ చేసాం. పువ్వులు పెట్టారా? పడుకునేటప్పుడు తీసేయాలి కదా మరి. గుడ్ నైట్ చెప్పు. సరే ఇంకా గుడ్ నైట్ చెప్పండి, ఆఫ్ చేసేద్దాం మనం. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. దగ్గర అక్కడ నించోండి, ఇద్దరు కనిపించట్లేదు. ఇట్రా, కనిపించట్లేదు నువ్వు. ఇప్పుడు చెప్పాను. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్.
గుడ్ మార్నింగ్ రేపు. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.